రాష్ట్రంలో రాష్ట్రంలో ఈరోజు మనం 6 గ్యారంటీల పథకాలతో ముందుకొచ్చిన కాంగ్రెస్‌లో అతి ముఖ్యమైన గ్యారంటీ చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు అనమాట. ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి ఈరోజైతే మనం డిస్కస్ చేసుకుందాం. ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు 20,00,000 ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఏటా 4,00,000 ఇళ్ల నిర్మాణం కోసం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటికి రూ. 5,00,000 ఇస్తామని హామీ మేరకు చెప్పారు కాబట్టి 20,00,000 ఇళ్లకు మొత్తంగా 1,00,000 కోట్లు అవసరం అవుతాయి. ఏటా బడ్జెట్‌లో 20,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే సర్కార్ తాజా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో 7,000 కోట్లే కేటాయించింది. మరి 7,000 కోట్లే కేటాయిస్తే అక్కడ 4,00,000 ఇళ్ళు అయితే ఎలా జరుగుతాయి? జరగవు. సో అందువల్ల చూసుకున్నట్లయితే మొత్తంగా 20,000 కోట్లు అయితే కేటాయించాలి. 7,000 కోట్లు కేటాయించారు. అంటే మూడో వంతు ఇల్లు అంటే 4,00,000 ఇల్లో కేవలం 1,30,000 ఇల్లు మాత్రమే పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మొదటి ఏడాది. సో ఇది మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రజెంటు అంటే కొత్తగా ఇళ్ల స్థలాలు ఉన్నవారికి రూ. 5,00,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందన్నమాట. తొందరలోనే ఈ పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణలోని. మీరు ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఉన్న ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను నేను.